Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సివిఎంఎస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేద ప్రజల సంక్షేమ ప్రదాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రశ్న రావణ్ అరెస్టుపై కొడాలి నాని మాట్లాడుతూ, ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నందునే రావణ్ ను అరెస్ట్ చేశారని, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వారిపై ఉప్మా ఇడ్లీ అంటూ కొత్త చట్టాలను అడ్డుపెట్టుకుని జైల్లో పెడుతున్నారని, రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తిని, లోకేష్ బాలకృష్ణ చంద్రబాబులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్నారు. టీడీపీని ప్రజలు బూడిద పార్టీ అని పిలుస్తున్నారని, గొడ్డలి పార్టీ అంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. अमर रहे डॉक्टर वाईएस राजशेखर रेड्डी, अमर रहे डॉक्टर वाईएस राजशेखर रेड्डी. లేకపోతే ప్రభుత్వం మీద ఏమైనా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు కనుక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడటం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే, తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ మీడియా, ఏది ABN, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ABN రాధాకృష్ణని అమ్మనా బూతులు తిడతాడు, ఒకడిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని,
ఆ పౌడర్ డబ్బా మన మహట్ న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి లోకేష్కి బాలకృష్ణకి చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో కృష్ణా జిల్లా గుడివాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రాజశేఖర రెడ్డి వల్లే గుడివాడలో జిల్లా కోర్టు వచ్చిందని, ఆ మహనీయుడు అన్ని వర్గాలకు మరియు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి అందరి హృదయాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నీలం బెంజమిన్, ఎంవి నారాయణరెడ్డి, మురళి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ గుడివాడలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ లో మరి న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడ చేరి మరి ఆ సందర్భంగా జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరి కొన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి ఆయన అజాత శత్రువు. ఏ పార్టీ వారైనా సరే ఆయన అంటే ఎంతో మరి అభిమానించేటువంటి వ్యక్తి. ఆయన 1949 సంవత్సరంలో పులివెందులో జన్మించి మరి ఒక డాక్టర్ వృత్తిని చేపట్టి తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా అట్లాగే ఎంపీగా మరి రాజకీయ ఇది చేసి 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో మరి 2009 వరకు ఒక పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరి ఆ కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మరి పథకాలు జలయజ్ఞం దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ అట్లాగే ఎన్నో మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేసి ప్రజల స్థానాల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో. ఈరోజు భారతదేశంలో డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా మా న్యాయవాద సోదరుల మధ్య జరుపుకోవడం గర్వంగా ఉంది. ఇక రాజశేఖర రెడ్డి చెప్పాలంటే మా మొదటి చెప్పినట్టు ఒక పూట కూడా సరిపోదు, ఒక రోజు కూడా సరిపోదు. ఉచిత విద్య దగ్గర నుంచి వైఎస్ఆర్ అభయస్థం వరకు 60 పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఎవరి తీసుకునే సంస్కారం తీసుకొచ్చి సామాన్యులు కూడా చదువులేని వ్యక్తులు మరి ఉచిత విద్య చేపించేసి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి ఉచిత విద్య దగ్గర నుంచి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళ చేరువి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి. ముఖ్యంగా కూడా చెప్పాలంటే రాజశేఖర గారికి మా గుడివాడ కోర్టుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే మాకు జిల్లా కోర్టు కావాలని చెప్పేసి మా సీనియర్ చాలాసార్లు ఎన్ని వెళ్ళారు. అమ్మాయి బిల్లులు ఇచ్చాడు,
మన టైం కుదరపోవడం అయ్యలేకపోయాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మా సీనియర్ అడ్వకేట్స్ అంతా కూడా చాలాసార్లు వెళ్ళి సార్ మాకు జిల్లా కోర్టు కావాలంటే ఆయన చూసి జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఒక నెల సరిపోదు, ఒక సంవత్సరం కూడా సరిపోదు. ముఖ్యంగా మా గుడివాడ బార్ అసోసియేషన్కి ఆయన చేసిన ముఖ్యమైన ఏంటంటే గుడివాడ కోర్టు జిల్లా కోర్టు రావడానికి 11th ADJ కోర్టు రావడానికి వైఎస్ఆర్ గారే కారణం. ఆయన లేకపోతే మాకు ఈ రోజున జిల్లా కోర్టు ఉండేది కాదు. ఆయన జ్ఞాపకాలు మొప్పులు ఎప్పుడు మా జీవితాంతం ఉంటాయి. జోహార్ వైఎస్ఆర్. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు సబ్స్టేషన్ ప్రాంగణంలో 1.16 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన 5 MVA అదనపు ట్రాన్స్ఫారం ను మరియు బ్రేకర్ స్విచ్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సమస్యలను ఈ నూతన ట్రాన్స్ఫారం తో 5 గ్రామాల పరిధిలో 2600 పైగా గృహాలు, 450 పైగా ఆక్వా మరియు వాణిజ్య కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు. విద్యుత్ శాఖ డిఈ మరియు ఇతర అధికారులు కృషిని అభినందించారు. గుడివాడలో ఒక మోడల్ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం ప్రారంభమైందని, నందివాడ మండలంలో త్వరలో మరో సబ్స్టేషన్ మంజూరు అవుతుందన్నారు. ఓం యువం వస్త్రాణి దేవసావతాధే యువోర్చిత్రామంతవో హతర్గాః అవాతిరతమరుతాని విశ్వత్తేన మిత్రావరుణాసిదేతే. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యతాహినే. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువం విశ్వవిదా. వాళ్ళ నుంచి ఏం దొరుకుద్ది? వాళ్ళ నుంచి ఏమవుతుందన్నా? పూడి సేరేగుళ్ళపల్లి, గుంటకూరు, మోడూరు సార్. ఇవన్నిటి కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఫీడ్ అయింది సార్. ఈ ఇప్పుడు రెండు ట్రాన్స్ఫార్మర్ మీద షేర్ అయిపోతుంది సార్ లోడ్. ఇక్కడ వోల్టేజ్ లో వోల్టేజ్ అనేది ఉండదు సార్. మన 260 మినిమం మెయింటైన్ అయింది సార్. ఇది 260 వోల్ట్స్ మినిమం వచ్చేటట్టు మెయింటైన్. ఒకసారి లాస్ట్ టైం గుడ్లవల్లేరులో కూడా చేసాం సార్. 33 కేజీ సార్. ఇది 11 కేజీ. డిజిటల్ ఆన్ మ్యాటర్, డిజిటల్ వోల్ట్ మ్యాటర్ ఇవన్నీ మర్చిపోయాను. మీరు ఇంకా ఏమన్నా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన రైతులకు సాగునీరు, డీఏపీ, యూరియా అందడం లేదని, డీఏపీ బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందని ఆరోపించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా ముందస్తుగా అన్ని సమకూర్చేవారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు రైతులకు 20,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఒక్కో రైతుకు 40,000 వరకు కుటుంబ ప్రభుత్వం ఎగ్గొట్టిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే 450 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పడం అబద్దమన్నారు. అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ పసుపు కడవాలు వేసుకున్న వారు పెన్షన్లు పంచుతున్నారని, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పారని డిమాండ్ చేశారు. మీతో మాట్లాడాలనే ఉద్దేశం ఏంటంటే, ఒక 4 విషయాల మీద మీతో మాట్లాడడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, సీజన్ స్టార్ట్ అయింది. వ్యవసాయదారులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వ్యవసాయదారులు అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయదారులు సీజన్ స్టార్ట్ అవుతుందంటే ఎవరికి ఎంత యూరియా కావాలి, ఎవరికి ఎంత డిఏపి కావాలి, నీళ్లు ఎప్పుడు వదలాలి, రైతుకి ఎటువంటి అసిస్టెన్స్ ఇవ్వాలి, అంటే సహాయం చేయాలి అనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి జిల్లా అధికారుల వరకు కూడా, కలెక్టర్ గారి దగ్గర వరకు కూడా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు డిఏపి దొరకట్లేదు. డిఏపి బ్లాక్ మార్కెట్ కి తరలిపోతా ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు లోడులు తరలించకపోయి వాళ్ళ వరకే ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా చెబుతా ఉన్నారు.
అలాగే యూరియా విషయంలో కూడా పోయిన సంవత్సరం ఎటువంటి ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే ఇబ్బందిని అన్ని కూడా చూస్తా ఉన్నారు ప్రజలు. నన్ను ఏరా పోరా చూస్తా, చెప్పు తీస్తా, ఐదు ఇస్తా, ఇది చేస్తా. టైం వచ్చినప్పుడు ప్రజలే అన్ని చేస్తారు. ప్రజలే ఏం చేయాలో అన్ని చేస్తారు. నీ ఫ్రస్ట్రేషన్ మానుకో. నీ ఫ్రస్ట్రేషన్ ఏంటో నా జుట్టు పీకేస్తావా? నీ ఫ్రస్ట్రేషన్ మానుకో. నీ జుట్టు మొత్తం పీకి ఇక్కడి నుంచి పంపించే రోజులు దగ్గరకు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల్లోకి వెళ్తాకు సిద్ధమే. నేను ఒకటే చెప్తున్నా నీకు. నువ్వు అడిగావు కదా, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తాకు సిద్ధమే. నేను ధైర్యంగా చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో ధైర్యంగా ఎక్కడికైనా సరే ఏ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమే, దేనికైనా చర్చకు సిద్ధమే. బహిరంగంగా అతనితో తాడిశెట్టి నరేష్ గారితో ఏ పాపం ఏంది? తాడిశెట్టి నరేష్ ఏముంది? ఏదో తాడిశెట్టి నరేష్ అనవసరంగా తాడిశెట్టి నరేష్ అతను ఇప్పటికే ఇబ్బందుల్లో పడి ఉన్నాడు. ఆ తాడిశెట్టి నరేష్ ని ఎందుకు ఇబ్బంది పెడతా వదిలేసి రమ్మంటే రమ్మను. ఎమ్మెల్యేని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఎందుకు తాడిశెట్టి నరేష్? తాడిశెట్టి నరేష్ ఏముంది కానీ తాడిశెట్టి నరేష్ నువ్వు ఒక మాట తాడిశెట్టి కుమార్ రాజు రమ్మను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.